విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చామండి, ఎన్టీఆర్ జిల్లా. నా పేరు జ్యోతి అండి. నేను ఎఫ్ఎన్ఓగా పనిచేస్తున్నాను. మరి సమాన పనికి సమాన వేతనంగా జీతం రావట్లేదు. మాకు వచ్చే నెలకి శాలరీ 13,087 వస్తున్నాయి. ఆ 13,087 రూపాయలకి మాకు ఎటు కూడా సరిపోవటం లేదు. మరి ఆ డబ్బులతో మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, తినడానికి కానీ, రెంట్ కట్టుకోవడానికి కానీ, మేము డ్యూటీకి రావడానికి హాస్పిటల్ ఛార్జీలకు కానీ ఏటికి కూడా మాకు సరిపోవటం లేదు. మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలు కూడా మా పిల్లలు చదువుకోవడానికి, అమ్మఒడి కానీ, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ ఏ ఒక్క పథకం కూడా రావటం లేదు. ఎందుకంటే మా ఆధార్ కొట్టగానే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి పడిపోతుంది. మాకు వచ్చే శాలరీకి మా ఎంప్లాయీకి ఏమీ తెలియట్లేదు, ఏది కూడా ఉపయోగపడట్లేదు సార్. మీకేంటి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అడుగుతున్నారు, మీరు సచివాలయంలో వెళ్ళి మాకు ఏది రావట్లేదు. నేను వీడియోను సార్, మరి నాకు పెన్షన్ రావట్లేదు, నాకు 2 ఆడపిల్లలు, నేను చదివించుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, తినాలి, అన్నీ చేయాలి. ఇలా మేము ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కోల్పోతున్నాం. మేము కష్టపడి పని చేస్తాం సార్, వార్డుల్లో గొడ్డు చాకరీ చేస్తున్నాం. అయినా సరే మాకు సమాన పనికి సమాన వేతంగా మాకు జీతం రావట్లేదు సార్. మాకు జీతం రావాలని, మా శాలరీస్ పెంచాలని అందరం అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చాము. అది పవన్ కళ్యాణ్ గారిని కలిసాము, ఇచ్చాము. మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి మాకు సమాన వేతన జీతం మా అందరికీ పెంచాలని మరి కోరుకుంటున్నాం సార్. ఇదే